విచారణలో మన హరీష్ రావు నిన్న కేటీఆర్ ఇప్పుడేమో కేసీఆర్ అంటున్నారు. దాని గురించి ఏమంటారు అసలు? అదే చెప్తున్నా కదా, టైం వేస్ట్ వ్యవహారాలు. సిట్ విచారణలో వాళ్ళే చెప్తున్నారు, ఎవరైతే అక్కడ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు చెప్తారు, మాకు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి ఆల్రెడీ, ఇందులో ఏమీ లేదు, ప్రూఫ్స్ ఆధారాలు. నేను ఏమంటున్నా, ఎనీ కేసు ఇప్పుడు ఈ విచారణకు పంపించినప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేది ఇంపార్టెంట్, పబ్లిక్ ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. నిజంగా అందులో ఏమన్నా ఉంటే, ఏమైనా చేసి ఉంటే డెఫినెట్ గా మాకు చూపియండి, పబ్లిక్ అందరికి చూపియండి. ఏమైనా ప్రూఫ్స్ ఆధారాలు ఉంటే పబ్లిక్ తెలియజేస్తే ఇంకా మంచిది కదా. మీకు అందులో ఏమి అందులో ఆధారాలు లేవు, ప్రూఫ్ లేవని సుప్రీంకోర్టే కొట్టిపడేసింది కేసుని. సుప్రీంకోర్టే ఏం చెప్పట్లేదు. దానికి వ్యతిరేకంగా ఇప్పుడు కోర్టు ధిక్కరణ కదా ఇది. సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా మళ్ళీ నోటీసులు ఇవ్వడం, మళ్ళీ పిలవడం, టైం వేస్ట్ వ్యవహారం. ఇప్పుడు అక్కడ సింగరేణి కోల్ ఏదైతే కుంభకోణం జరుగుతుందో దాని నుంచి డైవర్షన్ చేయడం కోసం ఈ సిట్ నోటీసులు ఇవ్వడం తప్ప వేరేది ఏమీ కనిపించట్లేదు. నువ్వు ఎన్నిసార్లు పిలిచినా సరే రావడానికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అంతకుముందు విచారణకు హాజరయ్యారు ఇరిగేషన్ దాని మీద. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు, లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అంటారు, ప్రతి ఒక్కటి ఏదో ఒకటి, లేకపోతే ఆ కార్ రేస్, ఈ ఫామ్ లో కార్ రేస్ అంటారు, ఏదో ఒక దాంట్లో చూపించిన ఏదో ఒకటి అట్లీస్ట్ ఒక ఆధారమైన బయటకు పెట్టాలి కదా. ఒక్క ఆధారం లేదు, ఏం లేదు. ఇవంతా కూడా పబ్లిక్ గమనిస్తున్నారు. 2 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నదంతా కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు డెఫినెట్ గా రాబోయే ఎన్నికల్లో 29 ఎలక్షన్ లో డెఫినెట్ గా తిప్పికొడతారు.